ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాగగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు. సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం.
మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే
प्रतिष्ठति తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం కలలో కూడా కష్టం కదే హాయి కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి వదలకుండా పట్టుకుంటా నీ చేయి నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా నవ్వలేక పొట్ట పట్టుకోనా పిచ్చి పట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం చల్లుతుంది తిపికారం బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ అవ్వారం పెంచుతుంది సిగ్గుదారం
దారిలో కళ్ళ ముందరే కొత్త దారులను పుట్టాయే. అంతేలేరా జంటగుంటే అంతేలేరా, సొంత వారితో ఉన్న నిన్నలే గుర్తురాము పోమనన్నాయే. జతలో పడితే జరిగే చదువు ఇదేగా, ముద్దులెన్నో పెట్టాలిగా, పెట్టిగాళ్ళు పంపాలిగా, ఊపిరంతా గంధమైపోయేంతగా. ముందుకొచ్చే ఉన్నానుగా, ఎందుకమ్మా ఇంకాదగా, నన్ను మళ్ళీ మళ్ళీ ఊరించేంతగా. తప్పదింకా टाइगर రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసి ముళ్ళు మూడుగా, బంధమే ఇదే నేను మంత్రమేదో ఓవరం, కళ్యాణ సీతమ్మ వీక్షణం. వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో పిల్లగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొమ్ము చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్పాముతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అందుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
పైన కంగారు ఉంటుందిరా. నీకైతే సహజం తీయని మరువై సరసించే విడియం పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా
చుక్క కుదిరిందే పెళ్లి చక్క రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా పుచ్చల చెళ్ళు పూలు పుచ్చెత్తే గుమ్మందాలు అరి పచ్చల బంగారాలు సిరి మువ్వల సందెళ్ళు చేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది ఆ సిగ్గుల పేరే మందారమా అరిటాకుల విస్తళ్ళన్నీ అది తొల్లి రమ్మన్నాయి ఆ కమ్మని పిలిపే ఆహ్వానమా సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే కలల కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా వలపు వెలుగాడు వరునిగా మారి వధూచి అందుకోగా తొరికి నీ బాల తరుణిగా మారే పసుపు పారాణితో వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా రేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా నొసట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం మూడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే తలచినచో జరుగునని కల నిజమై దొరకునని అరెరెరెరెరెరె అనుకోలేదే ఎప్పుడు అరెరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలితోడు అరెరెరెరెరెరె అరుదను కలవరమిప్పుడు ఘుమ ఘుమ స్వరముగా పలికెనే నాలో నేడు సుమగంధాల తేలింది గానంత వానవిల్లల్లే మారింది నేలంత మౌన రాగాలు పాడింది మనసంత నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత సుమగంధాల తేలింది గానంత వానవిల్లల్లే మారింది నేలంత
వేడు మాల టం మంతర టం మౌన వీణల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడు టం మాల టం మంతర టం మౌన వీణల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడు టం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం టం మధ్యల టం టం మధ్యల టం టం లుపిన వేడు కటం టం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దురదోచావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అద్దరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందన ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడు టం టం మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడు టం టం పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు అరికిడిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే అయ్యో రామా క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సంధ్య వేళన సందడే మస్తు మస్తుగా చేత్తడే
భరించడం చూసుకోరు కాస్త నువ్వు కొత్త ట్రెండ్ ఇంకా పెంచుకోరు ఫుల్ డీజే సౌండ్ స్టెప్ మీద స్టెప్పులెన్నో వేసి చెలరే గాలి నిలబడలేమే ఒట్టుడు ఒట్టుడు పట్టాడు చుట్టేసి వచ్చారే మామలు అయ్యారో చిందేసి అందాల బొమ్మలు పట్టాడు చుట్టేసి వచ్చారే మామలు పరికిణీలో పడుచును చూస్తే పత్తినంతా జాతరే అయ్యో రామా క్యా కరే కాలిగజ్జల సౌబడి వింటే సత్యవేళన సందడే మస్తు మస్తుగా చేస్తడే తారంగం తారంగం ఆనందానారంభం పలికింది రే మేళం డుమ్ 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 పిప్పి డుమ్ డుమ్ తారంగం తారంగం పయనాలే ప్రారంభం సరికొత్త సారంగం పిప్పి టక్ టక్ డుమ్ డుమ్ హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితం
జాతకానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరాన ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దివయ్యనా ఇహనా వేషం హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు గారు విన్ని సౌండ్ ఎవరు పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీద షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో
గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే చేసుకున్నదో చిన్నదో వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోటా నీకు సాంగ్ ఏమంటావా తర్వాత చేద్దాం ఓకే అందరూ వచ్చేసినట్టేనా ఇంకెవరైనా రావాలా గారి మరియు నిఖితా గారి పెళ్ళి సందర్భంగా సంగీత్ ఫంక్షన్ అనేది ఏర్పాటు చేయబడింది కాబట్టి 50 మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచుంటున్నాం. స్నేహితులు బంధుమిత్రులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం. గణేష్ యూత్ మహి ఏ డాన్స్ చేస్తావు? నాటు ఓకేనా? ఒక్కడైనా ఎవరు ఉన్నారా? ప్రస్తుతానికి రామ్ చరణ్ మాత్రం వచ్చాడు. ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేస్తాను. రామ్ చరణ్ వచ్చాడు. లిటిల్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారు ఒకసారి రండి అమ్మా. ఎవరు కావాలి చూసుకో, ఎవరు కావాలో చూడు. శంకరన్నయ్య కావాలా? సరే అయితే శంకరన్నయ్య ఒకసారి రానన్న. ఎన్టీఆర్ గారు గమని స్టేజ్ ఎక్కాలండి. ఎన్టీఆర్ మీకోసం పాట ఆపాం. మహి చాలా బాగా చేశాడు కదా. ఎవ్వరు రాలేదు ముందుకి, మన మహి ముందుకు వచ్చి డాన్స్ చేశాడు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి మహేష్. ఎంటర్టైన్మెంట్ కావాలి. అక్క 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఎందుకు పెళ్లి కూతురు ఎత్తలేదేంటి? అంటే సపోర్ట్ లేదు అక్కడ. లేదు, పెళ్లి కూతురు సెపరేట్, పెళ్లి కొడుకు సెపరేట్. రేపు అంటే పెళ్లి కూతురు సపోర్ట్ చేయదా? పెళ్లి కొడుకు సమస్య లేదు, సపోర్ట్ జరగదు. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు ఒక డైలాగ్ చెప్తారు, అది ఏ సినిమాలోదో. ఇంకో వైపు వాళ్ళు గెస్ట్ చేయాలి, అది ఏదైనా కావచ్చు. నాకు యాక్టివ్ పార్టిసిపెంట్స్ కావాలి. అక్కడ అదే మైకులు ఉన్నాయమ్మా, రండమ్మా. ఎవరు కావాలో? మైకులు ఉన్నాయి. ఇలా మొత్తం వినాలి, ఓకేనా? ఒకటే, ఓకేనా? నాకే తెలియదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డూడ్
మిర్చి పెళ్లి కొడుకే బాగా యాక్టివ్గా ఉన్నాడు పెళ్లి కూతురు కన్నా. అలా అంటే అలాగే మన టీం నెగ్గదు మరి చెప్తున్నా. అసలు -1లో ఉన్నాం. బ్రో పక్కనుండి. ఓకే డైలాగ్ ఎంతమంది కదా వెళ్ళి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఇంద్రా అంట. సరే ఒక గట్టి క్లాస్ కొట్టండి. ఫస్ట్ -1 ఇప్పుడు మంచిగా చెప్పి +1 వచ్చారనమాట. ఇప్పుడు చెప్పండి ఈ డైలాగ్ చేసింది పుష్ప కాదమ్మా. అది కాదనమాట. రోల్ అని అనమాట. పడే మగాడు అతిగా ఆశపడే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. సూపర్ సూపర్ సూపర్. ఇది క్యాచింగ్ అంటే. మీరు -1లో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో పెళ్లి కొడుకు టీం విన్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు టాస్క్ చేస్తారు. ఇక్కడ అంటే అంతా రివర్స్. పొద్దున్న ఎండ నుండి సడన్గా బాగా ఎలా వచ్చింది, అలాగే అన్ని రివర్స్ జరుగుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు టాస్క్ ఇస్తాం అనమాట. పెళ్లి కొడుకు టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీరు యాక్టివ్గా ఉంటేనే ఇక్కడ మేము కూడా యాక్టివ్గా మరి చెప్పగలం అనమాట. ఇటువైపు సాంగ్ కూడా కదా ఎంటర్టైన్మెంట్ శ్యామ్ చేత మంచి పర్ఫార్మెన్స్ చేయించాలి, అంతేనా? అవునా కాదా? ఎంతమంది శ్యామ్ చేత మంచి పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారు? అదా ఏదో ఒకటి పండుగ ఇలా అయితే అలాగా గణేష్. సరే అయితే క్లాస్ కొట్టండి. సరే మంచి ఎనర్జెటిక్ గా బాలేబాబు డైలాగ్ చెప్పాలి. ఓకే ప్రభాస్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాలి. ఓకే పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఎంతమంది ప్రేమించామండి? ఒకరు లేరు పాపం. మరి ఈరోజు గణేష్ పెళ్లి సందర్భంగా మనోడికి ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట దొరకాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓకే బ్రో. సో ఒకసారి నేను పిలవలేదు కదా, ఆడ పిలిచాడు. హలో ఆల్. ఈ స్టేజ్ ఇదంతా మనకి అంత కొంచెం కొత్త. స్టిల్ అన్న ఏదో మనకి వెనక చేయబెట్టాడు, మాట్లాడుతున్నాను. సో కూల్ బ్రో చిల్. నేను వచ్చేసి శివ, నాకు గని ఆఫీస్ నుంచి ఫ్రెండ్. సరే శివ ఓకే డన్. మీ పేరు చెప్పారు. సో గణేష్ ఆఫీస్ ఫ్రెండ్ అని చెప్తున్నారు కదా. సో గణేష్ గురించి మాకు తెలియని ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీతో చేసింది ఏదైనా ఉంటే చెప్పండి మాకు. ఒకటి మీకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకోండి మాతో. ఏదో ఒకటి, ఏదైనా పర్లా. గణేష్ది చెప్పలేను కానీ సాయిది చెప్పాలి. గణేష్ది చెప్పలేడంటండి. గణేష్ది సాయిది చెప్పగలుగుతున్నాను. లేదు గణేష్దే చెప్పాలి. ఈ రోజు అకేషన్ మన గణేష్ది కదా. సో అందరు గణేష్ వేసుకోవాలన్నమాట ఈ రోజు. గణేష్ది ఫన్నీ అంటే నేను చెప్పలేను కానీ గణేష్కి మేము హ్యాండ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. గణేష్కి మీరు రండి బ్రో, మెసేజ్ లో కానీ కాల్లో కానీ ఏమైంది బ్రో, రండి తీసుకోబోతారా, తొందరగా రండి, తొందరగా అంటే ఒక టైం చెప్తాము కానీ గణేష్కి అన్ని సేమ్ టైం అయితే రా. అంటే మీ వల్ల గణేష్ నష్టపోయాడు కానీ గణేష్ వల్ల మీరు నష్టపోలా? లేదు గణేష్ వల్ల నష్టపోవడం అనేది ఉండదు.
సరే గణేష్ గురించి నిజాలు కాసేపట్లో తెలుసుకుందాం, ఓకేనా? నీకు గణేష్ గురించి తెలిసింది చాలా తక్కువ, మా వాళ్ళు ఉన్నారు ఉంటుంది. ఎంతైనా క్లాస్మేట్స్కి తెలిసినంత ఆఫీస్ వరకు అంత తెలియలేదు. నేను కూడా అంటే అంత ఎక్కువ రోజులు ర్యాప్ లేదు, ఏదో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. అబిక్లిక్స్ టీమ్ మీరు తప్పుకుంటే వాళ్ళు గెస్ట్ చేస్తారు. వీళ్ళు పెళ్లి కొడుకు తరపు పెళ్లి కొడుకు ఎవరు చెప్పారు? బాబాయ్ గట్టి క్లాప్ కొట్టండి. అది చమత్కారం, మహత్కారం అదంతా. ఓకే, థ్యాంక్ యూ వర్ష. లిప్ రీడ్ అవ్వకూడదు. దిల్సే సూపర్ గట్టి క్లాస్ కొట్టండి జల్దీ తొందరగా. నోరు బాబు శ్యామ్ బాబు అబ్బాయి తరపు అందా. హలో మైక్ రేజ్ గుర్రం రైట్. అదే సరే, సాంగ్ పెట్టు ఇదే లవ్ సాంగ్ పెట్టు. వీళ్ళు హెల్ప్ చేయకూడదు. మూవీ నేమ్ బాను, ప్రేమ బాణమా? బల్లే షాబా రాముడు. గుండెకాయ. రాముడు. రామసీత. హెల్ప్. ఓకే, హెల్ప్. రామబాణం రాంగ్. నెక్స్ట్ మన్మధుల్లో నాగార్జున. ఓకే, మన్మద. ఓకే, వెరీ గుడ్. గెస్ చేయాలి, ఎవరు హెల్ప్ చేయొద్దు. తెలుసా నీకు? సరిగ్గా పెట్టండి. మైక్ ఆన్ చేయి. గొబ్బిళ్ళు. అది గోరింటాకు కాదు. మీరు యాక్ట్ చేయండి, ఆయన గెస్ చేయాలంతే ఈ రోజుకి. పెళ్ళి, విడాకులు, పెళ్ళి, వివాహం, షాదీ. క్లూ అనేవరా నువ్వు? క్లూ అనేరా ఇస్తారా అసలు? తీర్థ కానీ రేపొద్దు నాకు. ఓల్డ్ మూవీ, బాగా ఓల్డ్ మూవీ. బాగా ఓల్డ్ మూవీ. శుభలేఖ, రేఖ, వేలు. కాదు, మెహందీ బాలేదంట. ఎవరు పెట్టారండి మెహందీ? ఓకే ఓకే, మాట్లాడకూడదు, ఏంటి ఇవ్వకూడదు. చుక్కలు. ప్రభా, ఈలోపు సాంగ్ రెడీ చేసుకోవాలి. చందమామ, చందమామే. పిల్లి, నెమలి, గని. నీ పేరుంది అక్కడ. గెస్ చేయకపోతే మరి చూసుకో. పేరు బాగా ఓల్డ్ మూవీ. హీరో ఎవరు? మామూలు ఫేమస్ కాదు. పెళ్లి పుస్తకం.
కాదు గెస్ చేయండి. యాక్ట్ చేయండి, మీరు యాక్ట్ చేయండి. మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. ఏం చెక్కాలి? చదరంగం. ప్రేమ చదరంగం. ప్రేమ చదరంగం కాదు, ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యారు. సంసారం చదరంగం. అరే ప్రేమకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మైక్ మైక్ ప్రేమ జయజమ్మ అరుంధతి. ఓకే. थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन डोंट मिस द चांस और रजनी फैन बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। डिस्को में जब ये गाना दिन दिन तनक 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 दिन तनक दिन दिन तनक दिन दिन तनक दिन दिन धातिर गिड़दा धातिर गिड़दा गिड़दा दिन दिन गिड़दा 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 ता 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 धूम। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। हो मेरी अंगड़ाई ना टूटे तू आजा, मेरी अंगड़ाई ना टूटे तू आजा। कजरा रे तेरे कारे कारे नैना, कजरा रे तेरे कारे कारे नैना। ओ कजरा रे तेरे कारे कारे नैना, कजरा रे तेरे कारे कारे नैना। हो मेरे नैना जुड़वा नैना। ओ कजरा रे तेरे कारे कारे नैना।
साइकिल पे चली। तू सहेली के संग जाके रेस्टोरेंट में पिज्जा खाए, धूप में बाहर बैठा बैठा मैं चुगता हूँ मूंगफली। चली तेरी सवारी जहाँ, चली तेरी सवारी जहाँ, संग चला मैं तेरे वहाँ। फैन हूँ बेबी तेरा, लगा हूँ पीछे तुम चलने की तरह। चाहे जितना भी डांट छोड़े ना साथ बलमा ये तेरा। नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మ, కంటికి వెలుగమ్మ. పాడు పాడు ఇంకా అందులో వచ్చింది అయిపోయింది. సరే నువ్వు పాడు, నేను కంటిన్యూ చేస్తాను. మళ్ళీ పాడు నేను పాడతాను. మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిసి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మ, కంటికి వెలుగమ్మ. ఓకే సూపర్. అమ్మాడి డాడీ మైక్ దగ్గర పెట్టు. నీ ప్రేమ ఎంత మంచిదో నాన్న చేసి ఏదేది లేకాల పాడు 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 నల్లో కాల సౌందర్య రాసి విందు చేసి నీకాల తర్వాత రాదు. ఓకే ఓకే పర్లేదు, ఆ మాత్రం ట్రై చేసినందుకు. చంద్రుడివి నాకే వచ్చావి. షట్టు వీన్ని గుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. హైదరాబాద్ షహర్ మే పూछो बेसाले, चार मीनार चादर घाट अंता नादे. गिर 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 जैसे माटी गिर गिर. स्मार्ट शंकर అదే కావాలి. ఈరోజు కాంట్రవర్సీ జరగాలి ఇక్కడ, అంతే. కాంట్రవర్సీ జరుగుద్ది, కాకపోతే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా డౌట్స్?
అలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. సరే గణేష్ కూడా ఒకటి అవైలబుల్ ఇచ్చేయండి. గణేష్ ఒకసారి కొంచెం స్టేజ్ మీదకి. సరే ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్లో నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది? హైదరాబాద్లో నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది? అంతే. నన్ను కూడా ఇరవను అనమాటారా? వద్దురా. హైదరాబాద్లో నువ్వు గణేష్ కాదు, ఉంటాయి కంపల్సరీగా. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందులో గర్ల్స్ కూడా ఉన్నారు. యా, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పటిదాకా బ్రో పాటలు పాడు అవి ఇవి అన్నారు కదా, ఇప్పటి వరకు నువ్వు ఆమెను చూసి ఎప్పుడైనా పాట పాడావా? పాట డెడికేట్ చేసి నువ్వు మాకు తెలియకుండా ఆమెకు ప్రపోజ్ చేసి అసలు ఎలా జరిగింది? ఇంటరాగేషన్ చేస్తున్నావా, క్వశ్చన్లు అడుగుతున్నావా? అంటే రెండు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఇందాక పాడింది ఏదైతే ఉందో అదే సాంగ్ పాడా ఇంతకు ముందు ఒకసారి. ఒకసారి ఓకే. ఈ ఫోన్ లో పెట్టిన లవ్ స్టేటస్ ఏమైనా ఉందా? లేదు. రెడీ చేస్తారా? రిజర్వేషన్ రిజర్వ్ లో ఉందా లేకపోతే వెయిటింగ్ లిస్ట్ లో ఉందా? అంటే ఇప్పుడు ఆఫీస్లో ఏదో జరిగిందని నాకు తెలుసు, అంటే ఏదో ప్రపోజల్ వచ్చిందని. నువ్వు అలాంటి ఏం పెట్టక నాయన, ఏం రాలేదు. అంటే నేను విన్నానురా. నీ కౌంట్తో పోల్చుకుంటే అది జుజుది. అయ్యి నాది వద్దులేదా, నాది గురించి చెప్పాలి అడగట్లేదు ఇక్కడ. ఫస్ట్ నీది చెప్పు. ప్రపోజల్ అంటే సీరియస్ ప్రపోజల్ అంటే నువ్వు వచ్చి రిజెక్ట్ చేసిందా? లేదు, ఏం రాలేదు. పక్కా సీరియస్ ఏమి రాలేదు. పక్క సీరియస్ ఏమి రాలేదు. సీరియస్ ఏమి రాలేదు. కాన్ఫరెన్స్ కాల్ చేసుకోమంటావా ఇప్పుడు? అంటావు షూర్ లాక్ కీజియే గురించి. అంటే ఇప్పుడు కిమ్స్ లో గురించి చెప్తున్నావా లేకపోతే టైటాన్ గురించి కూడా చెప్తున్నావా లేకపోతే శ్రీకరా గురించి చెప్తున్నావా? కిమ్స్ లో కూడా లేదు. హైదరాబాద్ లో ఏం లేదంటావు? లేదు. హైదరాబాద్ లో ఏం లేదంటావు? ఒకటే ఉంది. ఓకే, నేను అగ్రీ చేస్తున్నాను దీనికి. నాకు తెలిసైతే హైదరాబాద్లో ఏవి లేవు. ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. అంటే హైదరాబాద్ వరకే నేను నీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను స్టేజ్ మీద. నీకు ఇప్పుడు మొత్తం ఎక్కడ ఏది లేదు, నువ్వు ఎక్కడ ఏం లేదంట. హైదరాబాద్ లో మాత్రమే చెప్పాలి. ఇక్కడ లోకల్ నాకు తెలియదు. విజయ్ భాయ్ బిజీ. సో అంటే నాది ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది జస్ట్ మనకి ఇప్పుడు రేపు మన గణేష్ అండ్ నిఖిత మ్యారేజ్ ఉంది కాబట్టి నేను వాళ్ళ సైడ్ నుంచి కాదు కానీ పెద్దవాళ్ళ సైడ్ నుంచి కొన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఎథిక్స్ అండ్ ఈ రోజుల్లో మ్యారేజెస్ ఎలా ఉన్నాయి, అండ్ మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి అప్పుడు రిలేషన్ ఏంటి, అప్పటి నుంచి మన పేరెంట్స్కి వచ్చినప్పుడు ఆ రిలేషన్ ఏమైంది, ఆ రిలేషన్ నుంచి ఇప్పుడున్న రిలేషన్కి ఏముంది, అంటే వాట్ ఈస్ ద గొడవలైనప్పుడు ఎలా వచ్చారు, ఎలా బాండింగ్తో ముందుకు వెళ్ళారు అనే విషయాలు నాకు ఎవరన్నా పెద్దవాళ్ళు షేర్ చేస్తారేమో అని అనుకుంటున్నాను బ్రో. సజెషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ఒక సజెషన్ మీ మాటల్లో, మీ అనుభవంతో. ముందు ఒకసారి అమ్మ గట్టి క్లాస్ చూడండి. ఇందాక షై ఫీల్ అవుతున్నారు. అంటే ఒకళ్ళు అర్థం చేసుకుని ఒకవేళ భర్త ఏమన్నా భార్య ఏమన్నా సర్దుకుపోయేలా ఉండాలి. అంత సీన్ లేదు కాదు, సర్దుకుపోయి ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకునేలా ఉండాలి. గొడవలు పడకూడదు అంతే. తల్లిదండ్రులు శుభ్రంగా చూసుకోవాలి. అంటే ఇంకేమన్నా లేదు. సరే అదే అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఏదైనా పెద్దలు చెక్ చేసినా వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు కాబట్టి జీవితంలో వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని, ఓకేనా, ఒకరి దగ్గర అర్థం చేసుకుని శుభ్రంగా ఉంటే సంతోషం అంతే.
అది వేరే ఏదైనా సరే వాళ్ళకి ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి ఒడిదుడుకులన్నీ వస్తాయి, రావని కాదు. వాళ్ళకి అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. సో అలా అర్థం చేసుకునే జీవితం ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. సూపర్, నాకు తెలుస్తుంది. గట్టి క్లాస్ కొట్టండి, గట్టి క్లాస్ కొట్టండి. మీరు అక్కల్ని పట్టుకో. మా ఆయన మాటే నా మాట. కాదు కాదు, హ్యాపీగా ఉన్న మూమెంట్, హ్యాపీగా ఉన్న మూమెంట్ అంటే మా పెళ్ళి. అబ్బా పిండేశారు బాగారు, పిండేశారండి. మా బాగారు ఏమనుకుంటారు తెలుసా, అక్కడే అయిపోయింది హ్యాపీయెస్ట్ మూమెంట్. నాకు అదే లాస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నారు, మీరు ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నారు. అది సరే సరే. అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ సో ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో వాళ్ళు ఈగో ఫీలింగ్స్ పోకూడదు. ఈవెన్ హస్బెండ్ తరఫు నుంచి కానీ వైఫ్ తరఫు నుంచి కానీ ఈగో ఫీలింగ్స్ పోకుండా ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుని వెళ్తే వాళ్ళ లైఫ్ స్మూత్ వెళ్తుంది. ఇంకేస్ ఈగో ఫీలింగ్ అనేది ఎంటర్ అయ్యిందంటే కనుక సో యువర్ ఫైట్ మైండ్. సూపర్ బాగుంది. అంటే ఈ మా పాప సూపర్, గట్టి క్లాస్ కూడా అయితే ఇద్దరి మధ్య గొడవ వస్తే ఓకే, ఇద్దరి మధ్య గొడవ వస్తే ఏదన్నా పూర్తిగా క్లారిటీగా వింటే ఒక సైడ్ నుంచి ఏ గొడవ రాదు. వింటున్నారా? ఒకవేళ డౌట్స్ ఉంటే అందరు ముందు కాదు, పక్కకెళ్ళి అడిగి క్లారిటీ తెచ్చుకుని తర్వాత మాట్లాడుకోండి, గొడవలు ఏమి రావు. అది అర్థమైంది కదా, గొడవలు ఏమి రాకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే అలా చేయాలన్నమాట. మరి మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం. వద్దు, అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ హ్యాపీ మూమెంట్ కదా, నీకు హ్యాపీ మూమెంటే. నెక్స్ట్ ఇంకొకటి, హరిణి అందరూ అదే చెప్తే అలాగే ఇద్దరు అదే చెప్తారు. మా ఇద్దరికి అదే కదా మెయిన్ మూమెంట్. ఓకే సూపర్. ప్రపోజ్ చేసింది ఎవరెవరు? అక్కే ప్రపోజ్ చేసింది. అయితే ఇక్కడ రావాల్సింది. బాగా రాగండి మీరు. సో మీ ఫీలింగ్ ఏంటి అక్క మీకు ప్రపోజ్ చేసినప్పుడు? సరే, సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఓకేనా? ఓకేనా? గణేష్ వెళ్ళలేదండి, మళ్ళీ గట్టిగా చెప్పాలి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లేకుండా మంచిగా ఇద్దరిని అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ప్రతి పేరెంట్కి పిల్లలు పుట్టిన తర్వాతే అది అద్భుతమైన మూమెంట్ అనమాట, ప్రతి ఒక్కరి లైఫ్లో. అది మ్యారేజ్ అయిన తర్వాత. సో అది కాకుండా బెస్ట్ మూమెంట్ ఏంటి అని అడుగుతూ ఉన్నాం. అందరు అదే చెప్తే ఎలాగా? పాట పాడదు కానీ అయితే. నెక్స్ట్ లాస్ట్, ఓకే, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కొత్తగా పెళ్ళయ్యే, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? మాది 92లో అయిందండి మ్యారేజ్. ఫస్ట్ దరిద్రం ఎప్పుడు వచ్చింది? డెసిషన్ 91లో. 92లో పుట్టివా? నా డెసిషన్ అండి, అరేంజ్డ్ మ్యారేజే. మా అత్తగారు మామూలుగా భీమవరం వచ్చారు పని మీద, నన్ను చూశారు, ఈ కుర్రోడు బాగుంటుంది కదా అనుకొని ఎగ్రీ అయిపోయారు మా అత్తయ్య గారు. ఆవిడ ఎగ్రీ అయిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామగారు ఎగ్రీ అవ్వలేదు. మా మామగారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసుకొచ్చిన పని ఏంటి, నువ్వు వేరే పని మీద వెళ్ళు, ఆ పని చూసుకొని రావాలి, ఈ పని ఎందుకు చేసుకుని వచ్చేవాడిని అని మా అత్తగారికి పుల్లు ఇచ్చేశారు. దాని తర్వాత ఫుల్ మీల్సే. మా మామగారు ఎప్పుడు హాఫ్ మీల్స్ లేదండి, ఎప్పుడు ఫుల్ మీల్సే. నేనేనా ఫుల్ మీల్సే, మా పిల్లలు ఎవరైనా ఫుల్ మీల్సే. ఓకే అండి. ఆడు పుట్టాకే కొంచెం ఆయన డిఫరెంట్గా వచ్చారు, కొంచెం అందరికి లొంగారు ఆయన. మా మిస్సెస్ మాత్రం ముందు అవుట్ ఆఫ్ స్టేషన్. అంటే మీకు భయపడా లేకపోతే? నేనేమన్నా అంటానేమో అని భయపడా. ప్రీ ప్లానింగ్ అనమాట. నా ప్లానింగ్ ఏం కాదు, ఆవిడ ప్లానింగ్. ఆవిడ అడ్వాన్స్ అయిపోయింది. అడ్వాన్స్ అయిపోయి గుమ్మం దాటి బయటకు వచ్చేసింది. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇరుగు పొరుగు ఉంటారు కదా, అమ్మలక్కలు, వాళ్ళు వెళ్ళి ఊరుకోమ్మా వాసాలాగా అంటాడు కానీ ఏం చేయడమ్మా, వెళ్ళిపోయి ఏం అవదలే అనుసండి. మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత కామనే
మా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా సైలెంట్. సరే, ఇప్పుడు వరకు చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు కదా, మా వాడికి ఏమి ఇస్తారు మీరు సజెషన్? ఏదైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఇద్దరు కలిసి సేవ్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా అత్తమామకి కానీ తల్లిదండ్రులకు కానీ ఇబ్బంది లేకుండా అవసరమైతే స్నేహితులు సొల్యూషన్ తీసుకోవచ్చు. అటు అమ్మాయి అయినా ఇటు అబ్బాయి అయినా, ఇటు ఫ్యామిలీతో తీసుకోవాలి, అటు స్నేహితులతో కూడా తీసుకోవాలి. కాబట్టి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటే ఆ దాంపత్యం ఇంకా అన్యోన్యంగా ఉంటుంది. అంటే థర్డ్ పర్సన్ అన్న వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఏదైనా సరే డిస్కషన్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవుతారు, పెద్దలు అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. అప్పటి వరకు కొంచెం వీళ్ళిద్దరూ స్థిమితంగా ఉండి అన్యోన్యంగా ఉంటే సరిపోతుంది. ఓకే, సూపర్ సూపర్, గట్టి క్లాస్ కొట్టండి. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. రే వద్దురా, వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిల్నే, ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే, మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే. కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి, ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. చంకీలా అంగిలోనే నాకు జుంకీలు అన్నత్తేడే. వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే, వంకర నడుము గిచ్చుతుండే, నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే, తైతక్కలాడ కంటుండే. కంట నీరన్న పెట్టకుంట సంతి బిట్ట లెక్క నిన్ను అలుగుతుంటే పొదరగయ్యలేదా, ఒప్పు సీటికి మాటకి ఇంత దాన్ని గంత చేసి ఇచ్చుతంత బజార్లెత్తలేవా. ఏం గాలి సోకెనో ఇన్నెత్తి తిరిగెనో, పాతబడ్డనేమో చేతనైతలేదో, ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తలే. మాట పెడుసైనా మనసులో వెన్న
సొగసులు నాకన్నా చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడువారాల పూలు రెడీ చేతిలో గోరింటాకు రెడీ చెంపలో చంకి తడుపు రెడీ చందమామ వాలిపోగా గుండెలో నీకు తోటు రెడీ నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి అందినట్టు ఉంటావే కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి
నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో శవ్వారాలే పూనగం ముస్తాబే వంటేసిందే నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో సింపిరి చుట్టుదాన్ని సెవలి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నక్కిలిసు గొలుసు
उसका पता दे, जरा मुझको बता दे, मैं उससे मिलूंगा।
టిప్పని గుర్తు వేస్ట్